సో ఒక వార్ అనేది ఒక దేశాన్ని ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇక్కడ వార్ అనేది ఏ దేశానికైనా కూడా ఇప్పుడు మనం వార్ అంటే ఏంటండి, వాళ్ళకు ఉన్నటువంటి ఒక మిజైల్స్ కానీ లేకుంటే ఒక ఏదైతే బొంబార్డ్ చేస్తారో ఐదర్ ఇట్ ఈస్ వార్ హెడ్స్ ఏ రకంగా రావచ్చు, అది ఆ జెట్స్ తీసుకొచ్చి చేయొచ్చు, ఇంకేదైనా ఏ రకంగా వచ్చినా కూడా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ జరుగుతుంది, హ్యూమన్ డ్యామేజ్ జరుగుతుంది డెఫినెట్గా. సో ఈ రెండిటి వల్ల మనకు జరిగేది ఏంటంటే ఆ బార్డర్లో ఉన్నంత మట్టుకు మనకు చాలా హ్యూమన్ లాస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మిగతా చోట్లలో హ్యూమన్ లాస్ ఉన్నా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాస్ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళ దగ్గర 1000 కిలోమీటర్ 500 నుంచి 400 నుండి మొదలు పెడితే 2000 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నటువంటి బ్యాలిస్టిక్ మిజైల్స్ ఇప్పుడు అందరి దగ్గర ఉన్నాయి. వార్లోకి దిగిన తర్వాత నువ్వు ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్ వెన్ యూ హ్యావ్ డిసైడెడ్ టు ఫైట్, వెన్ యూ డిసైడెడ్ టు గివ్ ఎ పర్మనెంట్ సొల్యూషన్, మనం దిగాల్సిందే. దీనివల్ల వాళ్ళ తరఫున ప్రాణ నష్టం జరుగుతుంది అనేది అది మన తరఫున ఎంతవరకు ప్రాణ నష్టం తగ్గించుకోవడానికి మనం చూసుకోవాలి అనేది ఒక ఇంపార్టెంట్. బట్ ఈ రోజున మనకున్నటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ కానీ అవేర్నెస్ కానీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్కి వచ్చినటువంటి సపోర్ట్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ హిందూ ముస్లిం క్రిస్టియన్ అనేది లేకుండా, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా ఒక్క తాట మీద వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజున. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇండికేషన్. నౌ ఆర్ నెవర్. ఇప్పుడు ఇంత సపోర్ట్ మళ్ళీ ఎప్పుడు దొరికే ఛాన్సెస్ కూడా ఉండదు. లెట్స్ ఆల్ యునైట్ అండ్ ఫైట్ ఫర్ దట్ అనేది ఒక ఇష్యూ.